ద లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన దేవుని ప్రజలారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో మీ అందరికీ శుభములు, ఆశీర్వాదాలు తెలియజేస్తూ ఉన్నాము. ఈ రోజున దేవుడు మనల్ని ప్రేమించి మనకు అనుగ్రహిస్తున్న రక్షణ వాక్యము ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వాక్యము. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. ఆమేన్. ఇక్కడ ఆత్మ స్వరూపి అయిన దేవుడు తన వాక్యము అనే ప్రత్యక్షతను ధరించుకొని మనందరితో ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. మనము విశ్వాసము ద్వారా మనము రక్షించబడి ఉన్నాము అని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఆమేన్. ఈ రోజున నీవు ఈ యొక్క సత్యాన్ని వింటున్న నీవు మరి వినుట వలన విశ్వాసము కలుగుతున్నది అని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియచేస్తూ ఉంటూ ఉండగా, మరి దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకములోనికి ఆయన దిగి వచ్చి నీ నా పాపములను బట్టి ఆయన కలువరి సిలువలో మరణించి ఈ యొక్క సర్వ మానవాళి రక్షణ నిమిత్తమై తన ప్రాణాన్ని ధారపోసిన దేవాది దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున ఈ యొక్క సత్యమును, దేవాది దేవుని సత్య సువార్తను వింటున్న నీవు మరి నిన్ను రక్షించగలిగిన ఆ యొక్క దేవాది దేవుని యందు నీవు విశ్వాసముంచి నీ యొక్క జన్మ కర్మ పాపముల నుంచి నీవు విడిపించబడి నిత్య నరకాగ్నిలో నుంచి నిత్య జీవము లోనికి నీవు నడిపించబడుదువుగాక. ఆమేన్. హల్లెలూయా.